ఆ సమయంలో నాకు వాక్యం తెలియక, నాకు బయట ప్రపంచం తెలియక, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నా కుటుంబంలో కానీ, నా బంధువుల్లో కానీ, నా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరని ఎన్నోసార్లు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. నాకు మనశ్శాంతి ఉండేది కాదు. నాలో నేను కుమిలిపోతూ ఉండేదాన్ని. మరొక పక్క కొంతమంది యవ్వనస్తులు నన్ను తప్పుదారి పట్టించి పాపంలో పడేశారు. బైబిల్ చెప్తుంది, పాపం చేయవాడు పాపానికి బానిస. నేను చిన్నతనముల నుండే పాపానికి బానిసనైపోయాను. ఆలోచించండి, ఎంత భయంకరమైన పాపానికి నేను అలవాటు పడిపోయాను. నా జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉన్నది. నా తల్లిదండ్రులకి నా జీవితం తెలిస్తే ఏమైపోతారో, నన్ను ఏం చేస్తారో అనే భయం నన్ను వెంటాడుతూ ఉండేది. అలాంటి సమయంలో నా జీవితం అలా కొనసాగుతూ ఉంది. 2005లో నా జీవితము మలుపు తిరిగింది. 2005లో నా వయసు అప్పుడు 14-15 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు నా హెల్త్ ఖరాబ్ అయ్యింది. అయితే మరి మాకు తెలిసిన ఆంటీ, ఆమె క్రిస్టియన్స్ అనమాట, దేవుని నమ్ముకుని ఉంది. అయితే ఆమె ఏం చేసిందంటే, నా తల్లిగారి దగ్గరికి వచ్చి యేసయ్య గురించి సువార్త చెప్పి, మీ బాబును చర్చికి తీసుకువెళ్ళండి, ఇగో బైబిల్ మిషన్ స్వస్థలానికి తీసుకెళ్ళండి, దేవుడు స్వస్థపరుస్తాడని నా తల్లిగారికి చెప్పింది. నా తల్లి అప్పుడు మా చిన్నక్క మాతోనే ఉన్నప్పుడు మా నాన్నగారికి ఈ విషయం చెప్పారు. మన బాబును మరి యేసయ్య దగ్గరికి తీసుకెళ్దామంటే మా నాన్నగారు అసలు ఒప్పుకోలేదు కాదు కదా, ఆ అక్కని అమ్మని చాలా తిట్టారు. అయితే అక్క ఏం చేసిందంటే నాన్నగారు కాళ్ళ మీద పడి ఏడ్చింది. వాడు బాగుండాలి, వాడు ఆరోగ్యం కావాలి, మనకి ఏ దేవుడైతే ఏమాత్రమని నాన్న ఒప్పించి మేమందరం కూడా ఫస్ట్ సారి మేము బైబిల్ మిషన్ స్వస్థలానికి వెళ్ళాం. అయితే దేవుడు ఆ వారాల్లో దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు, నా ఆరోగ్యాన్ని కుదుటపరిచాడు. అయితే నా తల్లిదండ్రులు ఆ నమ్మకంతో యేసయ్యలో కొనసాగుతూ ఉన్నారు.